ఈ వీడియోను మీ ముందుకు చాలా ప్రౌడ్గా, చాలా సంతోషంగా మీ ముందుకు తీసుకొస్తున్నా. దీనికి నాకు సహకరించిన బంధుమిత్రులకి, స్నేహితులకి, ప్రకృతికి, నేచర్కు, దేవుడికి నేను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈ ఉద్దేశము, ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశము, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఓకే, చాలామంది బాగా సంపాదిస్తారు. బట్ దాన్ని ఎలా రూపాయి పెంచే విధంగా చాలా తక్కువ మంది తెలుసు. ఇండియాలో ఒక స్టాటిక్స్ ఏం చెప్తుందంటే, ఒక 20-30% పబ్లిక్ మాత్రమే ఫైనాన్షియల్ లిటరసీ ఉందని ఒక అనాలిసిస్ చెప్తుంది. మిగతా 70% ఫైనాన్స్ని మెయింటైన్ చేయడంలో, వాళ్ళ డబ్బులను, ఆర్థిక ప్రణాళికను చేయడంలో, అసెస్మెంట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుందని చెప్తుంది. దీనికి ఇది మంచి ఎగ్జాంపుల్. ఓకే, ఈ వీడియో చూసినప్పుడు నాకు ఇది చేయాలనిపించింది. సరే, ఇందులో వాస్తవం ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈమె రేఖా శ్రీవాస్తవ్ అంట. షీఈ్ పైలట్ అంటే బాగా డబ్బులు వస్తాయి కదా. సరే, ఓకే. హస్బెండ్ ఎవరు? సలీం దూర్ అనేది క్రికెటర్, అంటే డబ్బులు ఉంటాయి. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అంటే రేపు ఉండాలని రూల్ ఏం లేదు. ఏదో పరంగా మనం లాస్ కావచ్చు, ఎవరు మోసపోవచ్చు, మనం ఎవరికైనా అప్పించినప్పుడు ఏమైనా జరగచ్చు రేపటి గురించి. ఓకేనా, ఈ క్షణమైన జీవితాన్ని కోసం మనం ఆరాటపడుతుంటాం కదా. సో రేపు ఏమైనా జరగవచ్చు. ఒక పాట ఉంటుంది చూడండి, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరో. సో కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేయండి. వాట్ వేర్, ఒక ల్యాండ్ కొనండి, డబ్బు ఎక్కడైనా కొనండి ల్యాండ్. అనకాపల్లి టు అమెరికా, మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక ల్యాండ్ కొనండి, గోల్డ్ కొనండి, అట్లీస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి భరోసా కోసం. మీకు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కష్టకాలము ఏ వ్యక్తికి రాకూడదు అని నేను చాలా సంతోషంగా, ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీకు చెప్తున్నాను. మా వీడియోలో, నా లైఫ్లో బహుశా నా మొబైల్ 5,000 కాంటాక్ట్ ఉన్నాయి. ఈ 5,000 మంది కాంటాక్ట్లో ఈ వీడియోని చూసి ఒక్కరు వాళ్ళు పొదుపు చేయడం మొదలుపెట్టినా నేను చాలా సంతోషిస్తాను. బట్ నా ఫైనాన్షియల్ జర్నీ ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి బాగానే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ పొదుపు అవుతున్నాయి, సంపాదించుకుంటున్నారు ముఖ్యంగా. సో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఓకేనా, ఒకప్పుడు ఉంటాయి కదా క్రికెటర్ అంటే. బట్ ఈమె ఒక రైలు ప్లాట్ఫామ్ మీద పడుకుంది, స్లీప్, వాళ్ళకి షెల్టర్ లేక. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. వాళ్ళు సమయం ఒక్కటేనా, ఇంకా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. ఇది సుశీల్ కుమార్, కౌన్ బనేగా కరోడ్పతి. సో మామూలుగా కౌన్ అనే ఈ కరోడ్పతి ప్రోగ్రాం వెళ్ళడానికే చాలా ఫిల్టరింగ్, చాలా కష్టంగా ఉంటుంది. బట్ వెళ్ళాడు అంటేనే యాక్చువల్లీ సివిల్స్ ప్రిపేర్ అవుతుంటాడు, లక్ సెలెక్ట్ అవుతాడు, ఆల్మోస్ట్ విన్ అవుతాడు, 5 crores విన్ అవుతాడు. బహుశా మనం 5 crores ఉంటే ఇక మనం తోపులం బాస్, మేము లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. సో ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం బాస్. ఓకే, ఈరోజు తిని తాగండి, ఎంజాయ్ చేయండి, రేపు అడక తినండి, లేదా అన్ని రోజులు మంచిగా ఉంటాయి. ఇప్పుడు కష్టాలు చాలామందికి రావనుకోండి, బట్ వస్తే ఓకేనా, కీడించి మేలించమంటాం. కష్టకాలం వచ్చినప్పుడు ఉపయోగించుకోమని చెప్తాం. ఓకే, అందరికీ మంచి జరుగుతుంది, అట్లా అందరు వీళ్ళలా ఫెయిల్ కారు, బట్ మెజారిటీ ప్రజలు అందరూ పడుతుంది. బట్ ఆ 1% మనం ఎందుకు ఫైనాన్స్కి ఇబ్బంది పడాలా? మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అయితే మంచి రిజల్ట్ వస్తాయి. మా పాత వీడియోలు మీరు చూస్తున్నారు కదా. సో ఈ కేబీస్ ఈయన ఏమయ్యాడు, సుశీల్ కుమార్కి ఫైనాన్షియల్గా ఈయన స్ట్రగుల్ అయ్యాడు, అడిక్షన్స్ అయ్యాడు, సమ్ బ్యాడ్ అలవాట్స్. మొత్తానికైతే 5 కోట్లను కాపాడుకోలేక అప్పుల పాలైపోయాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మహానటి సావిత్రి గారు ఉంటారు. ఉదాహరణకు ఈరోజు జగపతి బాబు, ఆయన వీడియోలో ఆయన చెప్పారు కదా, బాగా డబ్బులు ఉండేది, లాస్ అయిపోయినా అని. అంటే మేబీ లాస్ కావడం సహజం, మనిషి నమ్మిన వాళ్ళకి అప్పిస్తాము, లేదా బిజినెస్ చేస్తాము, సినిమా ప్రొడ్యూస్ చేస్తాము, లేదా మన బ్యాడ్ అలవాట్ల వల్ల కూడా మనం ఫైనాన్స్ పరంగా లాస్ కావచ్చు. ఇది జీవితం, రేపు ఎప్పుడు ఎల్లకాలం డబ్బులు ఉండాలి రూల్ ఏం లేదు. సో ఎప్పుడైనా మనీ పరంగా మనం ఇబ్బంది పడతాం కాబట్టి డెఫినెట్లీ మనం ఫ్యూచర్ అవసరాల కోసము
ఒక రిటైర్మెంట్ ఫండ్ అని, ఎమర్జెన్సీ ఫండ్ అని మీరు డెఫినెట్లీ సేవ్ చేయాలా. సో ఇప్పుడు నేను ఇంతగానో నేను చెప్తున్నా కదా మీకు మ్యూచువల్ ఫండ్స్ అని. సో మ్యూచువల్ ఫండ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మాకు వచ్చే కమిషన్ చాలా తక్కువ. ఒక ఫ్లాస్క్లో ఛాయ్ అమ్మడం బెస్ట్. ఈ మ్యూచువల్ ఫండ్ అమ్మితే బహుశా మీకు ఈ వీడియో చూసాక మీకు తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్ అమ్మితే మాకు 0.5%, 0.3% కమిషన్ ఉంటుంది. చెప్పాలంటే మాకు టైం బొక్క, టైం వేస్ట్, కమిషన్ ఏం రాదు. ఇదే ఎఫర్ట్స్ కనుక మీరు వేరే ఫీల్డ్లో పెడితే మాకు 10 రెట్ల ఇన్కమ్ వస్తుంది. బట్ ఏ ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు అన్న ఒక మంచి ఉద్దేశం కోసమే ఈ వీడియోస్, మా యొక్క ప్రయత్నము. మేము నా వల్ల ఎవరైనా ఒకరు ఉపయోగపడ్డా లాభపడ్డా నేను సంతోషిస్తా. ఇలా ఎవరైనా లబ్ధి పొందితే చాలు అని సంతోషించే వాటిలో నేను ముందుంటాను, నేను ఒకరిని. ఆ ఉద్దేశంతో తప్ప ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను సంపాదించుకోవాలనే ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ మాకు ఉండదు. చాలా తక్కువ వస్తుంది. సో కాబట్టి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి. మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి ఏం లేదు. మీకు దగ్గర ఉన్న ఒక డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అప్రోచ్ కానీ, మీ ఫ్రెండ్స్ బంధువులు చేసుకోండి. ఎవరు లేకుండా మాకు అప్రోచ్ కండి. ఓకే, డెఫినెట్ ఇన్వెస్ట్ మాత్రం చేయండి. కష్టకాలానికి కాలంలో కూడా సంతోషంగా ఉండండి. ఓకే, అంటే మనిషి జీవితమే చాలా ఫ్రూట్ఫుల్, మంచి ఆనందాన్ని ఇచ్చే మంచి సక్సెస్ఫుల్ లైఫ్. బట్ ఫైనాన్స్కి ఇబ్బంది పడకూడదు ఫ్యూచర్ అవసరాల కోసం. కాబట్టి మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. జై హింద్.